హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ బయాలజీ కెరీర్ గైడెన్స్. ఈ వీడియోలో మనం ఏపీపీజీ సెట్ 2026 ఎగ్జామ్ గురించి తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం ఏపీపీజీ సెట్ ఎగ్జామ్ అంటే ఏంటి, ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ఫాలో అయ్యే ప్రొసీజర్ ఏంటి, ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి, అప్లికేషన్ ఫీ ఎంత, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, సిలబస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ యూనివర్సిటీస్ ఏపీపీజీ సెట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అన్న దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ అవర్ వీడియో. ఫస్ట్ ఏపీపీజీ సెట్ ఎగ్జామ్ అంటే ఏంటి, ఎందుకు మనం ఏపీపీజీ సెట్ ఎగ్జామ్ రాయాలి? ఏపీపీజీ సెట్ ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అనేది మనం పీజీ కోర్సెస్లో జాయిన్ అవ్వడానికి కండక్ట్ చేసే ఆల్ ఆంధ్రప్రదేశ్ వైడ్ ఎగ్జామ్ అనమాట. సో మనకు ఆంధ్రప్రదేశ్లో ఉన్న స్టేట్ యూనివర్సిటీస్ అండ్ స్టేట్ యూనివర్సిటీస్ కింద అఫిలియేట్ అయి ఉన్న ప్రైవేట్ పీజీ కాలేజెస్ కానీ, గవర్నమెంట్ పీజీ కాలేజెస్ కానీ, డీమ్డ్ పీజీ కాలేజెస్ కానీ, ఏవైనా సరే పీజీ కాలేజెస్ ఆర్ యూనివర్సిటీస్ అండ్ స్టేట్ యూనివర్సిటీస్, వీటిలో పీజీ కోర్సెస్లో అడ్మిషన్ కోసం మనం ఏపీపీజీ సెట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు డిగ్రీ కంప్లీట్ చేశారు, బీఎస్సీలో మీరు డిగ్రీ కంప్లీట్ చేశారు, బీఎస్సీ బీజెడ్సీ డిగ్రీ కంప్లీట్ చేశారు, తర్వాత మీరు ఎంఎస్సీ జువాలజీ కానీ, ఎంఎస్సీ బాటనీ కానీ, ఎంఎస్సీ కెమిస్ట్రీ కానీ చేయాలనుకుంటున్నారు. సో అలాంటప్పుడు మీరు ఏపీపీజీ సెట్ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఏపీపీజీ సెట్ ఎగ్జామ్ రాసి క్వాలిఫై అయ్యి మంచి ర్యాంక్ తెచ్చుకున్నారనుకోండి, మీకు నచ్చిన యూనివర్సిటీలో మీరు మీ పర్టికులర్ కోర్స్ని జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అనమాట. సో ఏపీపీజీ సెట్ ఎగ్జామ్ అన్నది మెయిన్గా ఏ స్ట్రీమ్లో అయినా సరే మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడానికి స్టేట్ యూనివర్సిటీస్లో ఉన్న ఏ యూనివర్సిటీలో అయినా సరే మీరు ఎలిజిబిలిటీ సంపాదించుకోవడానికి రాసే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనమాట. ఓకే, సో మనం ఇప్పుడు ఏపీపీజీ సెట్ యొక్క ఎగ్జామ్ ప్రొసీజర్ ఏంటి, తర్వాత ఫాలో అప్ నెక్స్ట్ ఏం చేయాలి, ఏం జరుగుతుంది అన్న దాని గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఏపీపీజీ సెట్ 2026 ఇయర్కి ఆల్రెడీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసేసారు. మనకు 9th of February నుంచి అప్లికేషన్ ఫిలప్ చేయడానికి పోర్టల్ ఓపెన్ చేశారు. ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవడానికి మనకు పోర్టల్ అన్నది లైవ్ ఉంది. ఆన్లైన్లో మీరు అప్లికేషన్ ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో వన్స్ మీరు ఏపీపీజీ సెట్ అప్లికేషన్ ఫిల్ చేసిన తర్వాత మీరు ఏపీపీజీ సెట్ అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు ఏ ప్రోగ్రాంలో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఏ ప్రోగ్రాంలో మీరు పీజీ చేయాలనుకుంటున్నారు అన్నది అక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ఫామ్లో. సో వన్స్ ఈ అప్లికేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఎగ్జామ్ అన్నది కండక్ట్ చేస్తారు ఆ పర్టికులర్ కోర్స్ కోసం ఆర్ ఆ పర్టికులర్ సబ్జెక్ట్ కోసం. వన్స్ మీరు ఎగ్జామ్ రాసేసిన తర్వాత ఆన్లైన్ బేస్డ్ ఎగ్జామ్ ఉంటుంది, ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అది అయిపోయిన తర్వాత మీకు రిజల్ట్ అన్నది వదులుతారు, యాజ్ వెల్ యాజ్ ఆన్సర్ కీ కూడా వదులుతారు. ఆన్సర్ కీకి మీకు ఛాలెంజ్ చేసుకోవడానికి 2 days టైం ఇస్తారు. ఏదైనా వాళ్ళు రిలీజ్ చేసిన ఆన్సర్ కీలో ఏదైనా తప్పు ఉంది అంటే మీరు 300 rupees పే చేసి ఆన్సర్ కీని ఛాలెంజ్ చేసే అవకాశం అన్నది ఇస్తారు. 24 to 48 hours వరకు మీకు టైం ఇస్తారు. సో ఆ ఆన్సర్ కీ ఛాలెంజింగ్ అన్నది ఉంటుంది అనమాట. సో రిజల్ట్ తర్వాత ఆన్సర్ కీ ఛాలెంజింగ్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఆన్సర్ కీ అన్నది వదులుతారు. ఫైనల్ ఆన్సర్ కీ కూడా అయిపోయిన తర్వాత కొన్ని రోజులకు మీకు వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ కోసం మళ్ళీ రిజిస్ట్రేషన్ అన్నది ఓపెన్ అవుతుంది అనమాట. సో మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత ఆన్లైన్ కౌన్సిలింగ్ ద్వారా మీరు మీకు కావాల్సిన కాలేజ్ని సెలెక్ట్ చేసుకునే అవకాశంని ఇక్కడ కల్పిస్తారు. సో మీరు ఎగ్జామ్ అయిపోయింది అండ్ మీకు రిజల్ట్ వచ్చింది, మీరు ఏ యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారు అన్న ఆప్షన్ని మీరు ఆన్లైన్ ద్వారా చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్నే వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అంటారు. లైక్ మీరు ఎంసెట్ ఇలాంటి, ఏపీ సెట్ ఇలాంటి కోర్సెస్లో చూసింటారు కదా, ఈవెన్ డిగ్రీ అడ్మిషన్స్ అప్పుడు కూడా మీరు వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్లో ఆప్షన్స్ పెట్టుకొని ఉంటారు కదా, అలాగా ఇక్కడ కూడా మనం ఆప్షన్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. మనకు వచ్చిన ర్యాంక్, మన కేటగిరీ, అక్కడ అవైలబుల్ ఉన్న సీట్స్, దీన్ని అన్నిటిని దృష్టిలో పెట్టుకొని మనం పెట్టిన ఆప్షన్స్లో మనకు ఒక మంచి ర్యాంక్ వచ్చింటే మనం పెట్టిన ఆప్షన్కే మనకు సీట్ అన్నది అలాట్ అయిపోతుంది అనమాట. సో ఈ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అన్నది 2 phases జరుగుతుంది. phase 1, phase 2. phase 1లో మీకు ఫస్ట్ రిజిస్టర్ చేసుకుంటారు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు రిజిస్టర్ చేసుకోవడానికి ఒక 4 to 5 days టైం ఇస్తారు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా.
ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వాటిని వెరిఫై చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత మీరు ఆప్షన్స్ పెట్టుకోవడానికి పోర్టల్ మళ్ళీ 3 to 4 days అన్నది ఓపెన్ అవుతుంది. మరి మీరు ఆప్షన్స్ పెట్టుకుంటారు. సో దాని తర్వాత పోర్టల్ అన్నది క్లోజ్ అయిపోతుంది. దాని తర్వాత మళ్ళీ మీకు మీరు సెలెక్ట్ చేసుకున్న మీరు ఇచ్చిన ఆప్షన్స్లో మీరు సెలెక్ట్ చేసుకున్న కోర్సెస్ ఏంటి, మీ ర్యాంక్ని బట్టి మీకు వచ్చిన యూనివర్సిటీ ఏంటి అన్నది మనకు సీట్ అలాట్మెంట్లో కనపడిస్తుంది అనమాట. సో మనకు ఒక అలాట్మెంట్ ఆర్డర్ అన్నది వస్తుంది. ఆ అలాట్మెంట్ ఆర్డర్లో మీకు వచ్చిన ర్యాంక్, మీ కేటగిరీ, మీ లోకల్ స్టేటస్ని బట్టి మీకు ఏ యూనివర్సిటీ అలాట్ అయింది అన్నది అలాట్మెంట్ ఆర్డర్లో ఇస్తారు. ఒకవేళ మీరు ఆ యూనివర్సిటీకి విల్లింగ్గా ఉన్నారు, మీరు చూస్ చేసుకున్న యూనివర్సిటీనే మీకు వచ్చింది, మీరు జాయిన్ అవ్వడానికి ఓకే అనుకుంటే మీరు ఆ అలాట్మెంట్ ఆర్డర్ని తీసుకొని వెళ్ళి యూనివర్సిటీలో సబ్మిట్ చేస్తే మీ అడ్మిషన్ ప్రాసెస్ అన్నది అక్కడితో కంప్లీట్ అయిపోతుంది. కొన్ని యూనివర్సిటీస్ అప్పుడే మీకు హాస్టల్ ఫీ అండ్ కాలేజ్ ఫీ కట్టించుకుంటారు. కొద్దిమంది కొంచెం డిలే చేస్తారు. అది ఇట్స్ అప్ టు ద యూనివర్సిటీ. బట్ మీరు ఇలా యూనివర్సిటీకి వెళ్ళి మీ అలాట్మెంట్ ఆర్డర్ని సబ్మిట్ చేస్తే మీరు ఆ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసేసుకున్నట్టు. లేదు ఫేజ్ 1 అయిపోయింది, మీకు నచ్చిన యూనివర్సిటీ రాలేదు, మీరు అలాట్మెంట్ ఆర్డర్ని యూనివర్సిటీకి సబ్మిట్ చేయకోకుండా అలాగే వెయిట్ చేస్తే ఫేజ్ 2 అలాట్మెంట్ అన్నది వదులుతారు. మరి ఫేజ్ 2 వెబ్ కౌన్సిలింగ్ అన్నది స్టార్ట్ అవుతుంది. ఫేజ్ 2లో రిజిస్ట్రేషన్ అన్నది ఉండదు, మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా ఉండదు, ఆల్రెడీ అది అయిపోయి ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు జస్ట్ మీరు ఏం చేయాల్సి ఉంటుందంటే మళ్ళీ వెబ్ ఆప్షన్స్ని ఇచ్చుకోవాల్సి ఉంటుంది. మళ్ళీ వెబ్ ఆప్షన్స్ని ఇస్తే 3 to 4 days టైం ఇస్తారు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి. మళ్ళీ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత మళ్ళీ వేకెన్సీని బట్టి, మీ కేటగిరీని బట్టి, లోకల్ ఆర్ నాన్ లోకల్ స్టేటస్ని బట్టి, మీ ర్యాంక్ని బట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీకు మళ్ళీ ఇంకొకసారి సీట్ అలాట్మెంట్ అన్నది జరుగుతుంది. సో ఇంకా మళ్ళీ మీకు అలాట్మెంట్ ఆర్డర్ ఇంకొకసారి వస్తుంది అనమాట. సో ఈ అలాట్మెంట్ ఆర్డర్ మ్యాక్సిమం ఫైనల్. మ్యాక్సిమం ఇప్పటి వరకు ఓన్లీ 2 phases మాత్రమే జరిగాయి ఏపీపీజీ సెట్లో. సో సెకండ్ టైం వచ్చినది ఇంకా ఫైనల్ అనమాట. అక్కడ వచ్చిన యూనివర్సిటీలో మీరు వెళ్ళి జాయిన్ అవ్వడమే మిగిలి ఉంటుంది. లేదు మీరు నాకు నచ్చలేదు అంటే కొన్నిసార్లు స్పాట్ అడ్మిషన్స్ అన్నవి జరుగుతాయి. స్పాట్ అడ్మిషన్స్ అన్నవి ఎప్పుడు జరుగుతాయి అంటే ఎప్పుడైతే యూనివర్సిటీలో సీట్స్ ఫిల్అప్ కాకోకుండా మిగిలిపోతాయో అప్పుడు మాత్రమే మీకు స్పాట్ అడ్మిషన్స్ అన్నవి జరుగుతాయి. ఒకవేళ ఒక యూనివర్సిటీలో 20 నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, 20 నెంబర్ ఆఫ్ సీట్స్లో 15 నెంబర్ ఆఫ్ సీట్స్ మాత్రమే ఫిల్అప్ అయ్యాయి, ఇంకా 5 మిగిలిపోయాయి. అప్పుడు స్పాట్ అడ్మిషన్ అన్నది అనౌన్స్ చేస్తారు ఆ 5 సీట్స్ని ఫిల్అప్ చేయడానికి. అప్పుడు ఏపీపీజీ సెట్ రాసిన వాళ్ళు, రాయని వాళ్ళు అందరూ కూడా స్పాట్ అడ్మిషన్స్కి అప్లై చేసుకోవచ్చు. బట్ దీనికి ఎటువంటి ఫీ రీఎంబర్స్మెంట్ కానివ్వండి, లేదంటే గవర్నమెంట్ నుంచి వచ్చే ఏ స్కీమ్ కూడా పేమెంట్ సీట్స్కి అప్లై అవ్వదన్నమాట. ఓకే, సో ఈ విధంగా స్పాట్ అడ్మిషన్ జరుగుతుంది. లేదు ఒక యూనివర్సిటీలో 20 సీట్స్ ఉన్నాయి, 20 సీట్స్ కూడా ఫిల్అప్ అయ్యాయి అనుకోండి, అప్పుడు స్పాట్ అడ్మిషన్కి వాళ్ళు పిలవరు. సీట్స్ మిగిలిపోతేనే స్పాట్ అడ్మిషన్కి పిలుస్తారు. సీట్స్ మిగలకోకుంటే మిమ్మల్ని స్పాట్ అడ్మిషన్కి పిలవరు. సో బెటర్ మీకు నచ్చిన యూనివర్సిటీలో మీకు రావాలంటే మీరు మంచిగా ఇప్పుడే అప్లై చేసుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మంచి ర్యాంక్ సంపాదించుకున్నారనుకోండి, మీరు పెట్టిన యూనివర్సిటీ చాయిస్ అన్నది మీకు లభిస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకు ఏపీపీజీ సెట్ ఎగ్జామ్ నుంచి మనం కాలేజ్లో జాయిన్ అయ్యేంత వరకు ఇదే ప్రొసీజర్ అన్నది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం ఏపీపీజీ సెట్ 2026 ఆన్లైన్ వెబ్ పోర్టల్లో ఉన్నాము. ఇక్కడ మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ గురించి చూద్దాం. ఈ ఏపీపీజీ సెట్ 2026 శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ తిరుపతి వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు ఈ ఇయర్. ఈ ఏపీపీజీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో ఏ ఎంట్రన్స్ టెస్ట్స్ ఉన్నాయి, ఏ ఎంట్రన్స్ టెస్ట్స్ కిందికి ఏ సబ్జెక్ట్స్ వస్తాయి అన్న దాని గురించి చూద్దాం. సో ఈ పోర్టల్లోకి వెళ్ళి మీరు ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ నేమ్స్ పైన క్లిక్ చేస్తే మనకి ఈ ఫైల్ అన్నది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు ఆర్ట్స్, హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ కింద ఈ సబ్జెక్ట్స్ అన్నీ ఇంక్లూడెడ్ ఉన్నాయి. ఇంగ్లీష్ కోసం పేపర్ కోడ్ 101, జనరల్ సబ్జెక్ట్స్ ఉంటాయి కదా హ్యుమానిటీస్, వాటి కోసం 102. ఇలా ఆర్ట్స్, హ్యుమానిటీస్ కింద ఈ సబ్జెక్ట్స్ వస్తాయి. కామర్స్ అండ్ ఎడ్యుకేషన్ కింద ఈ సబ్జెక్ట్స్ ఇంక్లూడెడ్ అయి ఉన్నాయి. అండ్ సైన్సెస్ కింద ఈ సబ్జెక్ట్స్ ఇంక్లూడెడ్ ఉన్నాయి. అండ్ వాటి యొక్క పేపర్ కోడ్స్ని ఇక్కడ మెన్షన్ చేసి ఉన్నారనమాట. సో మీ సబ్జెక్ట్ అన్నది ఏ బ్రాంచ్ కిందికి వస్తుంది అండ్ ఏ పేపర్ కోడ్ కిందికి వస్తుంది అన్న దాని గురించి ఇంకా డీటెయిల్లో ఇంకా కొంచెం ముందర చూద్దాం. ఓకే, దాని తర్వాత జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంది. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ నేను ఇన్స్ట్రక్షన్ బుక్లెట్లో కూడా ఉంది జనరల్ ఇన్స్ట్రక్షన్స్, అక్కడ మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ఎగ్జామ్ ప్యాటర్న్.
ఈ పర్టికులర్ ఏపీపీజీ సెట్ ఎగ్జామ్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అన్న దాని గురించి ఇక్కడ చూద్దాం. సో మనకు టోటల్గా 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ వస్తాయి, ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ అన్న వస్తాయి. 100 క్వశ్చన్స్, ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసరికి 1 మార్క్ క్యారీ చేస్తుంది. టోటల్ 100 మార్క్స్కి ఎగ్జామ్ అన్నది ఉంటుంది అనమాట. టైం వచ్చేసరికి మీకు 90 మినిట్స్ ఉంటుంది. ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అన్నది ఉండదు. దాని తర్వాత ఏ యూనివర్సిటీస్ ఈ పర్టికులర్ ఏపీపీజీ సెట్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి అంటే మనకు ఇక్కడ మెన్షన్ చేసిన అన్ని యూనివర్సిటీస్ కూడా ఏపీపీజీ సెట్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అన్ని స్టేట్ యూనివర్సిటీస్ కూడా ఏపీపీజీ సెట్లో పార్టిసిపేట్ చేస్తాయి. వాటితో పాటు ఈ స్టేట్ యూనివర్సిటీస్ కింద కొన్ని కాలేజెస్, పీజీ కాలేజెస్ కానీ నార్మల్ కాలేజెస్ వేటిలో అయితే పీజీ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారో ఆ కాలేజెస్ కూడా ఈ ఎగ్జామ్లో పార్టిసిపేట్. ఇక్కడ చూస్తే ఎస్వి యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, యోగివేమన యూనివర్సిటీ, రాయలసీమ యూనివర్సిటీ, విక్రమసింహపురి యూనివర్సిటీ, ద్రవిడియన్ యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ, డాక్టర్ అబ్దుల్ హక్ ఉర్దూ యూనివర్సిటీ కర్నూల్, క్లస్టర్ యూనివర్సిటీ కర్నూల్, ఆంధ్ర కేసరి యూనివర్సిటీ ఒంగోల్, జేఎన్టీయు ఓటీపీఆర్ఐ అనంతపూర్, స్విమ్స్ తిరుపతి, ఈ అన్ని యూనివర్సిటీస్ కూడా మన ఏపీపీజీ సెట్ దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అండ్ ఈ యూనివర్సిటీస్ కింద అలాట్ అయిన డిఫరెంట్ కాలేజెస్ కూడా ఈ పర్టికులర్ ఎగ్జామ్లో పార్టిసిపేట్ చేస్తున్నాయి. ఓకే, మీరు బయాలజీ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి అక్కడ ప్లేలిస్ట్ పైన క్లిక్ చేసి ఈ ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసారనుకోండి, ఇక్కడ ఏపీపీజీ సెట్ యూనివర్సిటీస్ పైన క్లిక్ చేస్తే ఏ యూనివర్సిటీస్లో ఏ లైఫ్ సైన్సెస్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు, ఫీ ఎంత ఛార్జ్ చేస్తున్నారు, అండ్ వాటి కింద ఉన్న అఫిలియేటెడ్ కాలేజెస్ ఏంటి, నంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఉన్నాయి అన్న దాని గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ మీరు చూడొచ్చు. అలాగే దాంతోపాటు ఏపీపీజీ సెట్కి సంబంధించిన క్లాసెస్ యాజ్ వెల్ యాజ్ డిఫరెంట్ టాపిక్స్ పైన నేను చాలా వీడియోస్ ఇక్కడ చేస్తున్నాను. అండ్ ఏపీపీజీ సెట్ యొక్క ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని కూడా మన ఛానల్లో మీరు చూడొచ్చు. డిఫరెంట్ టాపిక్స్ పైన కూడా నేను వీడియోస్ ఇక్కడ క్రియేట్ చేసి ఉన్నాను. ఓకే, దయచేసి మీరు ఏపీపీజీ సెట్కి ప్రిపేర్ అవుతుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ ఇన్ టు ద వీడియో. ఇక్కడ పార్టిసిపేటింగ్ యూనివర్సిటీస్ చూసేసాం కదా. ఇప్పుడైతే మనం ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాము. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్స్ని సబ్మిట్ చేయడానికి మనకు 9th of February నుంచి పోర్టల్ ఎనేబుల్ చేశారు. లాస్ట్ డేట్ వచ్చేసరికి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి వితౌట్ ఎనీ లేట్ ఫీ 9th of March అనమాట. 9th of March లోపు మీరు ఎటువంటి లేట్ ఫీ పే చేయకోకుండా ఆన్లైన్లో అప్లికేషన్స్ అన్నవి సబ్మిట్ చేయొచ్చు. ఓవరాల్గా 1 month అన్నది టైం ఇచ్చారు. ఆన్లైన్ అప్లికేషన్స్ ఫిల్ చేయడానికి మీరు ఆ టైం మిస్ అయిపోయారు అంటే మీరు 1000 రూపీస్ లేట్ ఫీతో పాటు మీరు ఎంత పే చేయాలో అప్లికేషన్ ఫీ అంతా మీరు 13th లోపల పే చేయొచ్చు, 13th లోపల సబ్మిట్ చేయొచ్చు. లేట్ ఫీ ఎక్స్ట్రా 2000తో మీరు 16th of March లోపల సబ్మిట్ చేయొచ్చు. లేట్ ఫీ 4000తో మీరు 19th of March లోపు సబ్మిట్ చేయొచ్చు. లేట్ ఫీ 10,000తో మీరు 23rd of March లోపు సబ్మిట్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మీరు పే చేయాల్సిన అప్లికేషన్ ఫీతో పాటు ఎక్స్ట్రా మీరు అమౌంట్ పే చేసి సబ్మిట్ చేయాల్సిన అప్లికేషన్స్ ఒకవేళ మీరు డేట్ మిస్ అయిపోతే. తర్వాత మనకు ఆన్లైన్ అప్లికేషన్లో ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయి, వాటిని మీరు ఎడిట్ చేయాలి అనుకుంటే 24th నుంచి తర్వాత 25th వరకు మనకు పోర్టల్ అన్నది మళ్ళీ రీఓపెన్ అవుతుంది. మీ అప్లికేషన్ ఫామ్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు ఆ టైంలో కరెక్ట్ చేసుకోవచ్చు. హాల్ టికెట్స్ వచ్చేపాటికి 21st of April నుంచి మీకు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అన్నది ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామ్ వచ్చేసరికి 5th of May నుంచి 11th of May మధ్యలో ఎంట్రన్స్ ఎగ్జామ్ అన్నది కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ టైమింగ్స్ వచ్చేసరికి మనకు టోటల్గా 3 shiftsలో ఎగ్జామ్ అన్నది కండక్ట్ చేస్తారు. 9 AM నుంచి 10:30 AM ఒక స్లాట్, 12:30 PM నుంచి 2 PM ఒక స్లాట్, 4 PM నుంచి 5:30 PM ఒక స్లాట్ అన్నది ఎగ్జామ్స్ అన్నవి కండక్ట్ చేస్తారు. మనకు ఎంట్రన్స్ ఎగ్జామ్ మొత్తం కూడా ఆన్లైన్ ఎగ్జామ్ అనమాట. ఆన్లైన్ మోడ్లోనే మనం ఎగ్జామ్ అన్నది రాయాల్సి ఉంటుంది. ఓకే, ఇవి ఇంపార్టెంట్ డేట్స్. తర్వాత మనం టెస్ట్ అండ్ కోర్స్ గురించి చూద్దాం. సో ఇక్కడ చూడవచ్చు మీరు ఏ పర్టిక్యులర్ కోర్స్లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు, ఆ పర్టిక్యులర్ కోర్స్ అన్నది ఏ టెస్ట్ నేమ్ అండ్ ఏ టెస్ట్ కోర్స్ కోడ్ కిందికి వస్తుంది అన్నది ఇక్కడ టేబులర్ కాలంలో ఇచ్చారు.
ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంఏ ఇంగ్లీష్ చేయాలి అనుకుంటున్నారు, అప్పుడు మీరు 101 ఇంగ్లీష్ ఎగ్జామ్ని అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది, ఆ ఎగ్జామ్కి అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగా ఇక్కడ డిఫరెంట్ సబ్జెక్ట్స్ వాటి యొక్క కోర్స్ అన్నవి ఇచ్చారనమాట. సో ఇక్కడ లైఫ్ సైన్సెస్కి సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ అన్ని లైఫ్ సైన్సెస్ కోర్సెస్ని 301 లైఫ్ సైన్సెస్ కింద పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎంఎస్సి బయోకెమిస్ట్రీ చేయాలనుకోండి, అప్పుడు కూడా మీరు 301 లైఫ్ సైన్సెసే రాయాలి. ఎంఎస్సి బయోకెమిస్ట్రీ ఇమ్యూనాలజీ స్పెషలైజేషన్తో చేయాలి అనుకుంటే కూడా 301 లైఫ్ సైన్సెస్ కిందనే మీరు ఎగ్జామ్ రాయాలి. మీ బయోటెక్నాలజీ చేయాలంటే కూడా లైఫ్ సైన్సెస్ కిందనే. అలా మీరు ఎంఎస్సిలో లైఫ్ సైన్సెస్ ఆల్మోస్ట్ ఆల్ 99% లైఫ్ సైన్సెస్ కోర్సెస్ అన్నీ కూడా మన 301 లైఫ్ సైన్సెస్ కింద ఇచ్చారనమాట. మీరు చేయాలనుకుంటున్న పీజీ కోర్స్ అన్నది ఏ సబ్జెక్ట్ కింద ఫాలో అవుతుంది, ఏ కోర్స్ కోడ్ కింద ఫాలో అవుతుంది అన్నది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. జువాలజీకి బాటనీకి మాత్రం సపరేట్ ఉంది ఎగ్జామ్ అన్నది. ఇక్కడ చూడొచ్చు మీరు, ఎంఎస్సి బాటనీకి తర్వాత ఎంఎస్సి జువాలజీకి సపరేట్ ఎగ్జామ్ అన్నది ఉంటుంది. ఇంకా మిగిలిన అలైడ్ కోర్సెస్ ఏవైతే లైఫ్ సైన్సెస్లో ఉంటాయో అప్లైడ్ బయాలజీవి అవన్నీ కూడా 301 లైఫ్ సైన్సెస్లో ఉన్నాయి. అండ్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్కి సంబంధించిన కోర్సెస్ అన్నీ కూడా ఎఫ్ఎన్ఎస్ కింద ఉన్నాయన్నమాట. సో మీరు ఏ సబ్జెక్ట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలి అనుకుంటున్నారు అన్నదాన్ని బట్టి మీరు ఇక్కడ సబ్జెక్ట్ని తర్వాత టెస్ట్ కోడ్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. నేను 2 ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నా, 2 అటెంప్ట్స్ ఇవ్వాలనుకుంటున్నా అనుకుంటే మీరు 2 ఎగ్జామ్స్ కూడా రాయొచ్చు. 2 డిఫరెంట్ ఎగ్జామ్స్కి కూడా మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. సో కాబట్టి మీరు ఏ సబ్జెక్ట్లో పీజీ చేయాలి అనుకుంటున్నారు అన్నది డిసైడ్ అయ్యి దాన్ని బట్టి మీ సబ్జెక్ట్ని కోర్స్ కోడ్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఓకే, మన సబ్జెక్ట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి సంబంధించిన సబ్జెక్ట్ యొక్క సిలబస్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి? సో ఈ ఏపీపీజీ సెట్ వెబ్సైట్లోనే ఇక్కడ మీరు సిలబస్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన క్లిక్ చేశారనుకోండి మీకు ఇక్కడ డిఫరెంట్ బ్రాంచెస్ అండ్ వాటిలో ఉన్న సబ్జెక్ట్స్ కనిపిస్తాయి అన్నమాట. మీరు దీనిపైన క్లిక్ చేస్తే మీకు సిలబస్ అన్నది డౌన్లోడ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కామర్స్కి సంబంధించిన సిలబస్ని డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. జస్ట్ నేను కామర్స్ పైన క్లిక్ చేస్తే చాలు, మన కామర్స్ సబ్జెక్ట్కి సంబంధించిన పూర్తి సిలబస్ అన్నది ఇక్కడ కనిపిస్తుంది. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీ ఎగ్జామ్ ప్రిపరేషన్ కోసం యూస్ చేసుకోవచ్చు. సో అలాగే ఇక్కడ లైఫ్ సైన్సెస్కి సంబంధించినవి, డిఫరెంట్ సైన్స్ బ్రాంచెస్కి సంబంధించినవి, ఆర్ట్స్, కామర్స్ అన్ని సబ్జెక్ట్స్కి సంబంధించిన సిలబస్ అన్నది ఇక్కడ ఉంది. మీరు జస్ట్ దానిపైన క్లిక్ చేస్తే మీకు సిలబస్ అన్నది ఓపెన్ అవుతుంది. ఆ సిలబస్ గురించి డౌన్లోడ్ చేసుకొని మీరు అనలైజ్ చేసుకొని మంచిగా ప్రిపరేషన్ అన్నది స్టార్ట్ చేయొచ్చు. ఓకే, నేను మీకు మీ అప్లికేషన్స్లో ఏమైనా మిస్టేక్స్ చేసి ఉంటే వాటిని మీరు కరెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను కదా, దాంట్లో కొన్ని కేటగిరీస్ని మాత్రమే మనం కరెక్ట్ చేయగలం అన్నమాట. ఆ కేటగిరీస్ ఏంటి అన్నది ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ కేటగిరీ 1 కింద ఇచ్చినవేవి కూడా మనం ఒకసారి సబ్మిట్ చేస్తే అవి సబ్మిట్ చేసినట్టే. మళ్ళీ కరెక్షన్స్ ఓపెన్ అయినప్పుడు మనం కరెక్షన్స్ అన్నవి చేసుకోలేము. బట్ స్టిల్ వాళ్ళు ఒక ఆప్షన్ ఇచ్చారు, ఏమంటే మీ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నిటినీ ప్లస్ మీ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, మీ పేమెంట్ ఐడి వీటన్నిటిని మీరు ఇక్కడ ఇచ్చిన ఈ పర్టిక్యులర్ ఈమెయిల్కి సెండ్ చేస్తే వాళ్ళు కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ ఇచ్చారు. బట్ కరెక్షన్స్ విండో ఓపెన్ అయినప్పుడు మాత్రం ఈ పర్టికులర్ బాక్స్లో ఇచ్చినవేవి కూడా మనం ఎడిట్ చేయలేం. కాబట్టి అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా అప్లికేషన్ని ఫిల్ చేయండి. ఒకవేళ మీది ఏదైనా పొరపాటు జరిగింది అనుకోండి, మీరు వెంటనే ఈ పర్టికులర్ ఈమెయిల్ ఐడికి మీ రిలేటెడ్ క్వైరీని అలాంగ్ విత్ మీ డీటెయిల్స్ అండ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ వాళ్ళకి రిక్వెస్ట్ పెడితే వాళ్ళు కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. వేటిని మనం కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది అని అంటే ఇక్కడ ఇచ్చినవి వీటిని అన్నిటినీ కూడా మనం కరెక్షన్ విండో ఓపెన్ అయినప్పుడు కరెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. బట్ నా సజెషన్ ఏమంటే మీకు 1 మంత్ టైం ఉంది ఈ రోజు నుంచి. సో కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా అన్నీ చూసుకున్న తర్వాతే నిదానంగా ఈ ఎగ్జామ్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. మళ్ళీ మనం కరెక్షన్స్ చేసుకునే అటువంటి పరిస్థితిని తెచ్చుకోకండి. మ్యాక్సిమం అన్నీ కూడా చూసుకొని ఫిల్అప్ చేయండి. బట్ అప్పుడప్పుడు మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. మిస్టేక్స్ జరిగినప్పుడు ఏం చేయాలి అన్నది ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, నెక్స్ట్
అండ్ మీకు ఈ పర్టికులర్ ఎగ్జామ్ రిలేటెడ్గా ఏమైనా క్వైరీ ఉంది, లేదంటే ఏదైనా మిస్టేక్ జరిగింది దాని గురించి మీరు తెలుసుకోవాలి, అడగాలనుకుంటున్నారు అంటే మీరు ఈ పర్టిక్యులర్ హెల్ప్ డెస్క్ కాంటాక్ట్ నెంబర్కి కాల్ చేయొచ్చు, ఆర్ వాళ్ళకి ఈమెయిల్ చేయొచ్చు, ఆర్ యాప్షీ వెబ్సైట్లో కూడా మీరు క్వైరీని రైజ్ చేయొచ్చు. అన్ని క్వైరీస్ ఆర్ ఎంక్వైరీస్ 9 AM నుంచి 5:30 PM మధ్యలో వర్కింగ్ డేస్లో వాళ్ళు సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, సో మనం ఇప్పుడు మన ఇంపార్టెంట్ అయిన ఇన్ఫర్మేషన్ బ్రోచర్లోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ మీరు ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ మనకు ఇక్కడ మన ఏపీపీజీ సెట్ వెబ్సైట్లోకి వెళ్ళిన వెంటనే ఏ ఎగ్జామ్ గురించి అయినా సరే మనం పూర్తిగా అర్థం చేసుకోవాలంటే దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ని డౌన్లోడ్ చేసుకోవడం బెస్ట్. సో ఇక్కడ మీరు ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ పైన క్లిక్ చేస్తే మీకు ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ అన్నది డౌన్లోడ్ అయిపోతుంది. ఆ ఇన్స్ట్రక్షన్ బుక్లెట్లో మీకు అంత ఇన్ఫర్మేషన్ అన్నది అక్కడ డిస్ప్లే చేస్తారనమాట. అక్కడ మీకు ఎగ్జామ్కి సంబంధించిన ప్రతి ఒక్క డీటెయిల్ కూడా అక్కడ కనపడిస్తుంది. సో మీరు ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ చదివితే మీకు పూర్తి క్లారిటీ వస్తుంది. ఇన్స్ట్రక్షన్ బుక్లెట్లో ఉన్న అన్ని విషయాల గురించి మనం ఇప్పుడు ఇక్కడ డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ అయితే మనం అప్లికేషన్ ఫీ గురించి చూద్దాం. అప్లికేషన్ ఫీ ఎంత ఏపీపీజీ సెట్ ఎగ్జామ్కి? ఓసీ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే అప్లికేషన్ ఫీ 850 రూపీస్, బీసీ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే అప్లికేషన్ ఫీ 750 రూపీస్, ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 650 రూపీస్. ఇది మనకు అప్లికేషన్ ఫీ అనమాట ఒక ఎగ్జామ్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 సబ్జెక్ట్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను లైఫ్ సైన్సెస్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నా, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ సైన్స్లో కూడా ఎగ్జామ్ రాయాలనుకుంటున్నా, 2 ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేయాలనుకుంటున్నా. అప్పుడు ఎంత అమౌంట్ పే చేయాలి? ఒకవేళ నేను బీసీ కేటగిరీ స్టూడెంట్ అయ్యాను అనుకోండి, నేను లైఫ్ సైన్సెస్కి 750 రూపీస్, ఎఫ్ఎన్ఎస్కి 750 రూపీస్, ఓవరాల్గా 1500 రూపీస్ పే చేయాల్సి ఉంటుంది. అలాగని 2 అప్లికేషన్ సబ్మిట్ చేయాలంటే అవసరం లేదు. ఒక అప్లికేషన్లోనే మీరు 2 సబ్జెక్ట్స్ని ఆర్ 3 సబ్జెక్ట్స్ని యాడ్ చేసుకునే అవకాశం అన్నది ఉంటుంది. బట్ ఫీ మాత్రం 2 or 3 మీరు సెలెక్ట్ చేసుకున్న అన్ని సబ్జెక్ట్స్కి పే చేయాల్సి ఉంటుంది. ఆ అమౌంట్ ఫైనల్గా అక్కడ క్యాలిక్యులేట్ అవుతుంది, దాన్ని మీరు ఆన్లైన్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. ఇది ప్రొసీజర్ అనమాట. సో కొన్ని కోర్సెస్ ఉంటాయి లైక్ ఎంపీఈడి. ఈ కోర్సెస్కి కొన్ని ఎక్సెప్షన్ ఉంది. ఇక్కడ ఏమిచ్చారంటే మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ అన్నది 100 మార్క్స్కి అటెంప్ట్ చేస్తారు. దాంతోపాటు మీకు ఇంకొక 100 మార్క్స్కి మీరు ఏవైనా ఈవెంట్స్లో స్పోర్ట్స్లో వీటిలో ఏమైనా అచీవ్మెంట్స్ ఉంటే వాటిని కూడా ఇక్కడ కన్సిడర్ చేసే అవకాశం అన్నది ఉంటుంది అనమాట. సో మీకు స్పోర్ట్స్లో అచీవ్మెంట్స్ ఏమైనా వచ్చాయనుకోండి, వాటిని వీళ్ళు కన్సిడర్ చేసి దానికి 100 మార్క్స్కి దానికి కూడా మీకు మార్క్స్ వేస్తారు. ఎంపీఈడి వాళ్ళకి మాత్రం మీ ఎగ్జామ్ అన్నది 200 మార్క్స్కి కండక్ట్ చేస్తారు. 100 మార్క్స్ వచ్చేసరికి నార్మల్ ఎగ్జామ్ ఉంటుంది, ఇంకొక 100 మార్క్స్ వచ్చేసరికి మీరు ఈవెంట్స్లో అచీవ్మెంట్స్ స్పోర్ట్స్లో ఏమైనా సాధించింటారు కదా, వాటికి మీకు మార్క్స్ అన్నవి యాడ్ చేస్తారనమాట. ఓవరాల్గా 200 మార్క్స్కి మీకు మార్క్స్ అన్నవి క్యాలిక్యులేట్ అవుతాయి. దాన్ని బట్టే మీకు ర్యాంక్ అన్నది కూడా ఉంటుంది. ఇది ఎంపీఈడి వాళ్ళకి మాత్రమే ఉన్న ఎక్సెప్షన్. ఓకే, నేను ఆల్రెడీ నాది డిగ్రీ కంప్లీట్ చేశాను, డిగ్రీ సర్టిఫికేట్ నా చేతిలో ఉంది, నేను ఈజీగా పీజీ ఎగ్జామ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ని రాసుకోవచ్చు. బట్ కొద్దిమంది స్టూడెంట్స్ ఇంకా డిగ్రీ ఫైనల్ సెమిస్టర్లో ఉంటారు, ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసి ఉంటారు, ఆర్ ప్రాజెక్ట్ వర్క్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉంటారు, ఆర్ ఎగ్జామ్ అటెంప్ట్ చేసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏపీపీజీ సెట్ ఎగ్జామ్కి అప్లై చేయొచ్చా చేయకూడదా అనేది పెద్ద డౌట్. సో వీళ్ళందరూ కూడా ఏపీపీజీ సెట్ ఎగ్జామ్కి ఖచ్చితంగా అప్లై చేయొచ్చు. ఏపీపీజీ సెట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ అన్నది ముందే వదిలారు, సో దట్ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేసి ఆప్షన్స్ పెట్టుకోవడానికి టైం, ఇదంతా కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది. తర్వాత పీజీకి క్లాసెస్ స్టార్ట్ అవ్వాలంటే మరి ఆగస్ట్ నవంబర్ అయిపోతుంది. కాబట్టి వీళ్ళు కొంచెం ముందే ఏపీపీజీ సెట్కి నోటిఫికేషన్ వదిలారు. మీరు డిగ్రీ ఫైనల్ సెమిస్టర్లో ఉండి ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నా, ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తూ ఉన్నా, ప్రాజెక్ట్ సబ్మిషన్ ప్రాసెస్లో ఉన్నా, మీరందరూ కూడా ఏపీపీజీ సెట్ ఎగ్జామ్ అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట. మీరు ఏపీపీజీ సెట్ ఎగ్జామ్కి అప్లై చేసుకోవచ్చు, ఎగ్జామ్ని కూడా అటెంప్ట్ చేయొచ్చు. కానీ మీరు వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్కి వెళ్ళేపాటికి మీతో మీ డిగ్రీ రిజల్ట్స్ అండ్ డిగ్రీ సర్టిఫికేట్స్ అన్న ఉండాలి. నేను చెప్పాను కదా ఆల్రెడీ స్టార్టింగ్లోనే, మనకు వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్లో మన సర్టిఫికేట్స్ని వాళ్ళకి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అని. ఆ టైం వరకు మీకు మీ సర్టిఫికేట్స్ మీ చేతిలో ఉంటే వెల్ అండ్ గుడ్ అనమాట. సో ఆ పర్టికులర్ ప్రాసెస్ వచ్చే వరకు మీకు జూన్
ఆ టైం అవుతుంది. అప్పటి లోపల మీ సర్టిఫికేట్స్ వచ్చేస్తాయి కాబట్టి మీరు ఈ ఎగ్జామ్కి ఖచ్చితంగా అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఓన్లీ 1 సబ్జెక్ట్లో డిగ్రీ ఓపెన్ మోడ్లో కానీ డిస్టెన్స్ మోడ్లో కానీ చేసి ఉంటే వాళ్ళెవ్వరూ కూడా ఏపీపీజీ సెట్ ఎగ్జామ్ రాయడానికి అర్హులు కాదు. సో అది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం. Candidates with professional degrees BE, BTech, MBBS, BU, MS are not eligible for courses with course PG 001 to 11, 13 to 16, 42 to 44, 52, 53, 77. సో ఒకవేళ మీరు BE, BTech, MBBS ఆర్ BU, MS చేశారు, బట్ మీరు ఈ నార్మల్ సబ్జెక్ట్స్లో పీజీ స్పెషలైజేషన్ చేయాలనుకుంటున్నారు అనేలాగుంటే మీరు కింద ఇచ్చిన వాటి సబ్జెక్ట్స్లో అయితే ఎలిజిబుల్ కాదు, మిగిలిన అన్ని సబ్జెక్ట్స్లో కూడా మీరు ఎలిజిబుల్. సో ఇక్కడ డిఫరెంట్ సబ్జెక్ట్స్కి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇచ్చారో అదేంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎంఎస్సి బయోకెమిస్ట్రీ చేయాలనుకుంటున్నాను. ఆ ఎంఎస్సి బయోకెమిస్ట్రీ చేయాలంటే నా మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, డిగ్రీలో నేను ఏ సబ్జెక్ట్ చదివింటే ఎంఎస్సి బయోకెమిస్ట్రీ చేయడానికి నేను ఎలిజిబుల్ అన్నది ఇక్కడ ఇచ్చారనమాట. ఈ పర్టికులర్ ఎంఎస్సి బయోకెమిస్ట్రీ అన్నది ఏ యూనివర్సిటీస్లో ఆఫర్ చేస్తున్నారు అన్నది ఇక్కడ షార్ట్ ఫామ్స్లో ఇచ్చారు. ఏకేఎన్యు అంటే ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, ఆంధ్ర యూనివర్సిటీ, ఇలా అనమాట. సో వీటి గురించి నేను ఆల్రెడీ డీటెయిల్డ్ వీడియోస్ చేశాను, మీకు కావాల్స్తే రెఫర్ చేయండి. సో ఎంఎస్సి బయోకెమిస్ట్రీ చేయడానికి మీకు బీఎస్సీ ఆర్ బీఎస్సీ వొకేషనల్ విత్ కెమిస్ట్రీ ఆర్ కెమిస్ట్రీ యాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్స్ చదివి ఉండాలన్నమాట. along with any of the 2 subjects from microbiology or biotechnology, botany or zoology or food science and quality control or human genetics or environmental science or home science or nutrition and dietetics, medical lab technician, public health, nursing, fisheries, veterinary science or bachelor degree in medicine or pharmacy and any one biology subject or BTech in biotechnology. సో మీరు ఎంఎస్సి బయోకెమిస్ట్రీ చేయాలంటే డిగ్రీలో కెమిస్ట్రీ కానీ బయోకెమిస్ట్రీ కానీ యాజ్ వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్స్తో పాటు ఇక్కడ కింద ఇచ్చిన ఏ సబ్జెక్ట్స్లో అయినా సరే మీరు డిగ్రీ చేసి ఉంటే మీరు ఎంఎస్సి బయోకెమిస్ట్రీలో జాయిన్ అవ్వడానికి ఎలిజిబుల్ అనమాట. అలా డిఫరెంట్ సబ్జెక్ట్స్లో జాయిన్ అవ్వడానికి మీకు ఇక్కడ మినిమం ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అండ్ ఆ పర్టికులర్ కోర్స్ అన్నది ఏ యూనివర్సిటీలో ఆఫర్ చేస్తున్నారు, ఆ పర్టికులర్ కోర్స్లో జాయిన్ అవ్వాలంటే మనం ఏ ఎగ్జామ్ని రాయాలి అన్నది ఇక్కడ డీటెయిల్డ్గా టేబుల్లో ఇచ్చారు. సో దీనిలో మీ ఎలిజిబిలిటీ క్రైటీరియాని చెక్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఎంఎస్సి మెరైన్ బయాలజీ చేయాలి ఆర్ కోస్టల్ ఆక్వాకల్చర్ చేయాలి అనుకుంటే అది ఓన్లీ ఆంధ్ర యూనివర్సిటీలో మాత్రమే అవైలబుల్గా ఉంది. దానికి రాయాల్సిన ఎగ్జామ్ కూడా 301 లైఫ్ సైన్సెసే. ఆ పర్టికులర్ కోర్స్ చేయాలంటే మీరు బీఎస్సీ ఆర్ బీఎస్సీ వొకేషనల్గా జువాలజీ యాజ్ ఎ మెయిన్ సబ్జెక్ట్ ఉండి దాంతోపాటు ఎనీ 2 సైన్స్ సబ్జెక్ట్, ఎనీ 2 లైఫ్ సైన్సెస్కి సంబంధించిన సబ్జెక్ట్స్ని చదివి ఉండాలి. ఆర్ మెరైన్ బయాలజీ ఆర్ ఫిషరీ సైన్స్ ఆర్ ఆక్వాకల్చర్ ఆర్ ఇండస్ట్రియల్ ఫిష్ అండ్ ఫిషరీస్ కోర్స్ చేసి ఉంటే అప్పుడు మీరు మెరైన్ బయాలజీ ఆర్ కోస్టల్ ఆక్వాకల్చర్ కోర్స్ చేయడానికి ఎలిజిబుల్ అవుతారనమాట. మీరు ఖచ్చితంగా మీ ఎలిజిబిలిటీని చెక్ చేసుకున్న తర్వాతే ఆ పర్టికులర్ ఎగ్జామ్కి అప్లై చేసుకోండి. మీరు ఇక్కడ ఎటువంటి మిస్టేక్ చేసినా కూడా ఫర్దర్ మీకు ర్యాంక్ వచ్చిన తర్వాత అలాట్మెంట్ అప్పుడు కూడా మిమ్మల్ని రిజెక్ట్ చేసే ఛాన్స్ అన్నది ఉంటుంది. సో కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఎలిజిబిలిటీని చెక్ చేసుకొని దాన్ని బట్టే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా అన్నది చాలా డీటెయిల్డ్గా ఇచ్చారు. వీటన్నిటిని మీరు సాటిస్ఫై చేసుకోగలిగితే అప్పుడు మాత్రమే మీరు ఆ సబ్జెక్ట్కి అప్లై చేసుకోండి. ఏ యూనివర్సిటీస్లో ఎన్ని నెంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి అన్న దాని గురించి ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూడండి, ఎంఏ ఇంగ్లీష్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ చిత్తూరు డిస్ట్రిక్ట్లో ఉంది. మనకు ఈ పర్టిక్యులర్ ఎంఏ ఇంగ్లీష్ కోర్స్కి గాను ఎస్వి యూనివర్సిటీలో కన్వీనర్ కోటా కింద 40 సీట్స్ ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ కింద 4 సీట్స్ ఉన్నాయి. టోటల్ 44 సీట్స్ అన్నవి అవైలబుల్గా ఉన్నాయి. అలా డిఫరెంట్ యూనివర్సిటీస్లో అవైలబుల్గా ఉన్న సీట్స్ గురించిన ఇన్ఫర్మేషన్ని కూడా మనకు ఈ ఇన్ఫర్మేషన్ బ్రోచర్లో పెట్టారనమాట. మీకు కావాల్సితే మీరు రెఫర్ చేసుకోండి. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు డిఫరెంట్ యూనివర్సిటీస్లో ఆఫర్ చేస్తున్న కోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్, ఎంఎస్సి మైక్రోబయాలజీ రెగ్యులర్ కోర్సు శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపూర్ డిస్టిక్, కన్వీనర్ సీట్స్ వచ్చేసరికి 12 ఉన్నాయి, ఈడబ్ల్యూఎస్ సీట్ వచ్చేసరికి 1 ఉంది. టోటల్ సీట్స్ వచ్చేసరికి 13 ఉన్నాయి అన్నమాట. ఓకే, పేమెంట్ కింద మనకు 10 సీట్స్ అన్నవి ఉన్నాయి.
ఒకటి ఈడబ్ల్యూఎస్ సీట్ ఉంది, టోటల్ సీట్స్ 11. సో మనకు కన్వీనర్ కోటా అంటే రెగ్యులర్ సీట్స్ అనమాట. అంటే దీనికి ఫీ తక్కువ ఉంటుంది, రెగ్యులర్ సీట్స్ కింద ఫీ తక్కువ ఉంటుంది, పేమెంట్ సీట్స్ కింద మీకు ఫీ ఎక్కువ ఉంటుంది అండ్ ఎటువంటి ఫీ రియంబర్స్మెంట్ కూడా రాదనమాట. సో ఆ విధంగా మీరు చూసుకోండి. ఏపీపీజీ సెట్లో క్వాలిఫై అవ్వాలంటే మనం ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి అంటే మినిమం 35% ఆఫ్ మార్క్స్ తెచ్చుకోవాలి మీరు ఏపీపీజీ సెట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలంటే. ఏపీపీజీ సెట్ వచ్చేసరికి మనకు 100 మార్క్స్కి ఉంటుంది కాబట్టి మీకు మినిమం 35 మార్క్స్ వస్తే మీరు ఏపీపీజీ సెట్ ఎగ్జామ్ క్వాలిఫై అయినట్టు అర్థం. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మినిమం ఎలిజిబిలిటీ మార్క్స్ అన్నవి ఏమీ లేదు, మీరు ఎన్ని మార్క్స్ వచ్చినా కూడా మీరు ఎలిజిబుల్. బట్ ఎవరైనా సరే, ఏ కేటగిరీ స్టూడెంట్స్ అయినా సరే, మీకు క్వాలిఫైయింగ్ మార్క్ అన్నది ఇంపార్టెంట్ కాదు. మీరు మంచి మార్క్స్ తెచ్చుకుంటేనే మీకు మంచి ర్యాంక్ వస్తుంది, మంచి ర్యాంక్ వస్తేనే మీరు కోరుకున్న యూనివర్సిటీ అన్నది మీకు అలాట్ అవుతుంది అనమాట. క్వాలిఫైయింగ్ మార్క్స్ వల్ల మనకు ఎటువంటి లాభం ఉండదు, మీరు మంచి మార్క్స్ తెచ్చుకుంటేనే మంచి యూనివర్సిటీ అన్నది మీకు అలాట్ అవుతుంది. అది మీరు కొంచెం కన్సిడర్ చేయండి. సో నేను ఆల్రెడీ చెప్పా కదా, ఎవరైతే డిగ్రీ ఆల్రెడీ పాస్ అయిపోయారో ఆర్ అపియర్డ్ ఫర్ ద ఫైనల్ ఇయర్, సో ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో ఆర్ ఎగ్జామ్స్ ఉన్నాయి మీకు ఇంకొక 1 monthలో అనే వాళ్ళు కూడా ఈ పర్టికులర్ ఏపీపీజీ సెట్ ఎగ్జామ్ అన్నది అటెంప్ట్ చేయొచ్చు. వాళ్ళే ఇక్కడ బ్రోచర్లో మెన్షన్ చేశారు. సో మీకు రిజల్ట్ వచ్చిన తర్వాత మీకంటూ ఒక ర్యాంక్ కార్డ్ అన్నది రిలీజ్ చేస్తారు. ఆ ర్యాంక్ కార్డ్లో మీ మెరిట్ లిస్ట్ అన్నది అపియర్ అవుతుంది. మెరిట్ లిస్ట్లో మీకు డిఫరెంట్ కేటగిరీస్లో ఎంత మెరిట్ వచ్చింది అంటే ఓవరాల్ స్టేట్ వైడ్లో మీకు ఎంత ర్యాంక్ వచ్చింది, కమ్యూనిటీ బేస్డ్గా ఎంత ర్యాంక్ వచ్చింది, మైనారిటీ నాన్ మైనారిటీ బేసిస్ పైన ఎంత ర్యాంక్ వచ్చింది, రీజనల్ అంటే లోకల్ నాన్ లోకల్ వీటిపైన ఎంత వచ్చింది, ఎన్సీసీ వీటిలో మీకు ఎంత ర్యాంక్ వచ్చింది అన్నది మొత్తం కూడా మీ ర్యాంక్ కార్డ్లో నీట్గా డిస్ప్లే చేస్తారనమాట. ఓకే, రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీ సీట్స్ ఒకటి, సెల్ఫ్ సపోర్టింగ్ ఆర్ పేమెంట్ ఆర్ స్పెషల్ కేటగిరీ సీట్స్ ఒకటి. రెగ్యులర్ అండ్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ కేటగిరీ అన్నవి కన్వీనర్ కోటా ఆర్ రెగ్యులర్ కోటా కిందికి వస్తాయి. వీటికి ఫీజు అన్నది తక్కువ ఉంటుంది అండ్ ఫీ రియంబర్స్మెంట్ ఏవైనా స్కీమ్స్ గవర్నమెంట్కి సంబంధించినవి మీరు ఎలిజిబుల్ అయితే వీటిలో మీరు అప్లై చేసుకోవచ్చు అండ్ ఫీ రియంబర్స్మెంట్ కూడా ఇక్కడ మీకు లభిస్తుంది అనమాట. వేరాజ్ సెల్ఫ్ సపోర్టింగ్ ఆర్ పేమెంట్ ఆర్ స్పెషల్ కేటగిరీ కింద మీకు ఒకవేళ సీట్ వచ్చింది అనుకోండి, అప్పుడు మీకు కన్వీనర్ కోటా వాళ్ళకంటే కూడా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఫీ పే చేయాల్సి ఉంటుంది అండ్ మీకు ఎటువంటి ఫీ రియంబర్స్మెంట్ కానీ గవర్నమెంట్ స్కీమ్స్ని కానీ అప్లై చేసుకునేటువంటి వీలు ఉండదు. ఓకే, సో నార్మల్ చూసారనుకోండి, ఏదైనా కోర్స్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ జాయిన్ అవ్వాలనుకుంటున్నా, ఎంఎస్సీ బయోకెమిస్ట్రీకి రెగ్యులర్ ఆర్ సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీ కింద ఫీ వచ్చేపటికి 8,000 ఉంటుంది. అదే కోర్సుకి సెల్ఫ్ సపోర్టింగ్ పేమెంట్ ఆర్ స్పెషల్ కేటగిరీ కింద ఫీ వచ్చేసరికి 35,000 to 39,000 వరకు ఉంటుంది అనమాట. ఈ రెగ్యులర్ కింద జాయిన్ అయినప్పుడు నేను ఏదైతే 8,000 రూపీస్ పే చేశానో దాన్ని గవర్నమెంట్ స్కీమ్స్ కింద నేను ఎలిజిబుల్ అయితే ఫీ రియంబర్స్మెంట్ కింద అప్లై చేసుకొని దాన్ని కూడా నేను రీఫండ్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అదే మీరు పేమెంట్ కింద 39,000 పే చేసినది మీరు ఫీ రియంబర్స్మెంట్కి అప్లై అవ్వదు, మీరు ఫీ రియంబర్స్మెంట్కి అప్లై చేసుకోలేరు. సో మీరు పే చేసిన అమౌంట్ అన్నది గవర్నమెంట్కి వెళ్ళిపోతుంది, మీకు ఎటువంటి ఫీ రియంబర్స్మెంట్ అన్నది ఉండదు. సో మనకు రెగ్యులర్ ఆర్ సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీ కింద సీట్ రావాలంటే మన ర్యాంక్ మంచిగా ఉండాలి. మన ర్యాంక్ మంచిగా ఉందనుకోండి, రెగ్యులర్ ఆర్ సెల్ఫ్ ఫైనాన్స్ కేటగిరీ కింద ఆబ్వియస్గా మీకు సీట్ వస్తుంది. మీరు చాలా తక్కువ అమౌంట్లో మీ పీజీని కంప్లీట్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఎలిజిబుల్ అయ్యారనుకోండి, మీ ఫ్రీగా కూడా మీ మెరిట్ని బట్టి మీరు ఆ కోర్స్ని కంప్లీట్ చేసుకునే అవకాశం ఉంటుంది తక్కువ ఖర్చుతో. అండ్ ఇక్కడ డిఫరెంట్ కేటగిరీస్కి సంబంధించి రూల్స్ ఎలా వర్తిస్తాయి, ఏ విధంగా మనకు ఈ పర్టిక్యులర్ లోకల్ నాన్ లోకల్ డిసైడ్ చేస్తారు, రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ ఎలా అప్లై అవుతాయి డిఫరెంట్ కమ్యూనిటీస్కి సంబంధించి, అండ్ ఎన్సీసీ తర్వాత పీహెచ్ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వీళ్ళందరికీ కూడా రూల్స్ ఎలా ఫ్రేమ్ అవుతాయి అన్న దాని గురించి ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు కావాల్సితే వాటిని రెఫర్ చేసుకోండి. సో దిస్ ఈజ్ అ వీడియో గైస్, ఏపీపీజీ సెట్ ఎగ్జామ్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ నేను ఇక్కడ ప్రొవైడ్ చేశానని అనుకుంటున్నాను. అండ్ దెర్ ఈజ్ అన్ ఎగ్జైటింగ్ అనౌన్స్మెంట్ ఫర్ యూ గైస్. సో ఏపీపీజీ సెట్ 301 లైఫ్ సైన్సెస్ సబ్జెక్ట్కి అప్లై చేసి ఆన్లైన్ క్లాసెస్ కోసం మీరు సర్చ్ చేస్తూ ఉంటే మనం బయాలజీ కెరీర్ గైడెన్స్ అలాంగ్ విత్ బయో రిజైర్ వాళ్ళతో కలిసి త్వరలోనే ఆన్లైన్ క్లాసెస్ని లాంచ్ చేయబోతున్నాము. దీని గురించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను తర్వాత వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి ఈ పర్టికులర్ అనౌన్స్మెంట్ కోసం మీరు వెయిట్ చేస్తుంటే
త్వరగా డీటెయిల్స్ కావాలని చెప్పేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, దీని రిలేటెడ్ ఆన్లైన్ క్లాసెస్ కాస్ట్ ఎంత, ఏ క్లాసెస్ ఆఫర్ చేస్తారు, ఏమేమి సిలబస్ ఉంటుంది అనే దాని గురించి కంప్లీట్ వీడియో నేను తర్వాత ప్రొవైడ్ చేస్తాను. కానీ ఇది ఒక అనౌన్స్మెంట్ దట్ వీఆర్ లాంచింగ్ ఆన్లైన్ క్లాసెస్ అలాంగ్ విత్ బయోరీజర్. ఓకే, వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.